హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ప్రో క్లాసెస్. ఈ వీడియోలో భాగంగా మనం సింపుల్ మ్యాథమెటిక్స్ టెక్నిక్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఎలా చేయాలో నిదానంగా చూద్దాం. సో ఈ క్లాస్లో భాగంగా మనం దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము. ఎక్స్పోనెన్స్లు ఉంటాయి, ఇప్పుడు ఇలా ఉంటే చాలామంది క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ మ్యాథమెటికల్ టెక్నిక్స్తో మనం ఎలా దీన్ని సాల్వ్ చేయొచ్చో చూసేద్దాం. ఇక్కడ 4 power 20 4 power 20 + 4 power 20 ఈ బేసిస్ అన్నీ యాడ్ చేయాలి అనుకుంటున్నారా మీరు? అంటే 4 + 4 + 4 + 4 + అని ఇది కంప్లీట్లీ రాంగ్. సింపుల్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే 4 power 20 అనేది అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి కామన్ తీసుకోండి. ఇక్కడ 4 power 20 కామన్ తీసుకుంటే ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏం లేకపోయినా మనం 1 వాల్యూ అని పెట్టేసుకోవచ్చు. బికాస్ 1 into సంథింగ్ ఈస్ దట్ నెంబర్ ఓన్లీ. సో 1 పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే 1 into 4 అన్నా 4 4 into 1 అన్నా 4. సో ఇక్కడ మనం 4 power 20 కామన్ తీసుకున్నాం కాబట్టికే మన ఇక్కడ 1 అనేది మిగిలి ఉంది ఈచ్ టర్మ్లో. సో ఇక్కడ 1 ప్లస్ సెకండ్ దాంట్లో 1 ప్లస్ థర్డ్ దాంట్లో 1 ప్లస్ ఫోర్త్ దాంట్లో 1. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేసేసి 1 + 1 + 1 + 1 అంటే ఇక్కడ 4 అవుతుంది. సో 4 power 20 ఇంటూ 4 power 1 అవుతుంది. ఇక్కడ ఏంది బేసెస్ ఆర్ ఈక్వల్, ఇక్కడ పవర్స్ అనేది మీరు యాడ్ చేయాలి. 20 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 power 21. ఇక్కడ మీరు బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడ్ చేయాలి. ఇక్కడ చేయొద్దు, ఇక్కడ ఇలా కామన్ తీసుకుంటే మీకు సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఈ ట్రిక్ అర్థమైతే మీరు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.